నమస్తే, నేను మీ బోస్ కుమారి. ఇటీవల నాగబాబు గారు జన సైనికులు 20 మహిళలు కలిసి ఒక జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ సాయం చేశారట. దాంట్లో ప్రధానంగా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. నాకు వీడియో చేయడానికి టైం కుదరక చేయలేకపోయినా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మొదటి వీడియో మళ్ళీ చేస్తుంది, చాలా రోజుల తర్వాత మొదటి వీడియో చేస్తుంది. ఇది మామూలుగా బాగా పబ్లిష్ అయింది. పబ్లిష్ అయిన తర్వాత ఏంటి విషయం అని చూస్తే ఒకసారి విషయం చదువుతాను చూడండి. వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. వివేక్ బాబు గారికి ₹1,00,000 సాయం అందించినటువంటి నాగబాబు గారు జన సైనికులు 20 మహిళల సాయంతో మొత్తం 7.5 లక్షలు వివేక్ బాబుకు అందజేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పి వివేక్ బాబుకు శాసన మండలి సభ్యులు శ్రీ కె నాగబాబు గారు 1,00,000 ఆర్థిక సాయం చేశారు. శ్రీ వివేక్ బాబుకు కొంతకాలంగా, అంటే కొద్ది కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకి సాయం చేయాలని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన నాయకులు అంటే రామారావు కొప్పరావురి మిత్రులు చొరవ తీసుకుని మరి జనసేన 20 మహిళల ద్వారా 6.5 లక్షలు సేకరించి ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు తన వంతుగా ఇచ్చారు. 1,00,000 జత కలిపి 7.5 లక్షలు గురువారం శ్రీ వివేక్ బాబుకు అందజేశారు. ఆయనకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, త్వరగా కోలుకోవాలని శ్రీ నాగబాబు గారు ఆకాంక్షించారు అనేటువంటి విధంగా వార్త బాగా హల్చల్ చేసింది. ఇదే కాదు, చాలా సోషల్ మీడియాలో జనసేన చాలా మంది కూడా దీని గురించి మాట్లాడారు. గ్రూపులు కూడా దీన్ని పబ్లిష్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. బట్ జనసైనికులకు సంబంధించిన విషయం కాబట్టి అసలు ఏంటని చూస్తే ఇది మ్యాటర్. దీంట్లో ప్రధానంగా అసలు ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేటువంటి విషయం చూస్తే సిరో నెగిటివ్ ఇన్ఫర్మెంటరీ అథరైటిస్ ఈ జబ్బు పేరు నేనైతే నా లైఫ్లో నేను ఎప్పుడు వినలేదు. సిరో నెగిటివ్ ఇన్ఫ్లమేటరీ అథరైటిస్ అనేటువంటి వ్యాధి వివేక్ బాబు గారికి వచ్చింది. అంటే దీని లక్షణాలు ఏంటి, దీని విధానం ఎలా ఉంటుంది అంటే, కీళ్ళు ఉంటాయి కదా, కీళ్ళ జాయింట్లలో నొప్పులు వస్తాయి. మామూలుగా టెస్టులు చేస్తే మాత్రం దాంట్లో ఏం తేలదు, ఏం నార్మల్ అని వస్తుంది, కానీ నొప్పులు అయితే వస్తుంటాయి. అంటే కీళ్ళ దగ్గర వాపులు, అవి చిన్న చితిక వాపులు కాదు, ఇలా మామూలుగా మిగతా వాళ్ళకి వచ్చినట్లుగా ఏదైనా నార్మల్ నొప్పులు కాదు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఉదయాన్నే లేవగానే మొత్తం స్టక్ అయిపోతుంది, బాడీ మొత్తం స్టక్ అయిపోతుంది, కీళ్ళు మొత్తం స్టక్ అయిపోతాయి, కదలవు అసలు. అంటే వంగు ఇట్లని ఏం కాదు, వాటిని ఎంతో కష్టంగా వంగదీసి కష్టంగా చేస్తే తప్ప అది వర్కౌట్ అవుతుంది. ఆ వాపు, ఆ నొప్పి, ఆ ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ ఆపేస్తే ఆ కీళ్ళు వరకు డ్యామేజ్ అయిపోతాయి. దీంతో పాటు వెన్నెముకకు సంబంధించిన కూడా స్టక్ అయిపోతుంది. అంటే టోటల్ గా వెరసి చెప్పలేనంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఒక రకంగా చెప్పాలంటే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఈ వ్యాధికి సంబంధించినటువంటి వ్యవహారం. అంటే చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. అసలు వివేక్ బాబు గారికి సంబంధించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటంటే, జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తి. మామూలుగా ఎలక్షన్స్ టైంలో అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితుడు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ఈయనతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్స్ టైంలో బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. జనసేన పార్టీ ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తుంది అనేటువంటిది ఏదైనా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఈయన వెళ్ళిపోయి బ్యాగ్ వేసుకుని పోయి ఒక్కొక్క నియోజకవర్గం 2-3 రోజులు తిరిగి తన వంతుగా అయితే మాత్రం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయనకి మంచి జాబు, మంచి చదువు అంతా ఉన్నా కూడా అది మొత్తం వదిలేసి పార్టీ కోసం వచ్చారు. పార్టీలో ఈయన ఆహ్వానించారు, వచ్చారు, తన వంతుగా సిన్సియర్గా పనిచేసేటువంటి వ్యక్తి. ఇప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, జనసేన పార్టీ పునాది దగ్గర నుంచి జనసేన పార్టీ ఈ రోజు ఈ స్టేజ్లో ఉండటానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి అనేక మంది ప్రముఖుల్లో, ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో వివేక్ బాబు గారు ఒకరు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అనేటువంటి విధంగా నాకు తెలుస్తుంది. అంటే నేను చేసిన అనాలిసిస్ కానీ, నాకు కొంతమంది చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఇదంతా చూసి టోటల్గా తెలుసుకునే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇది నిరంతరం కూడా కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితే. కాకపోతే మీరు ఇంకా కంప్లీట్గా పూర్తి డీటెయిల్స్ ఏమన్నా తెలుసుకోవాలి అనేటువంటి విధంగా మాత్రం మీకు ఆసక్తిగా ఉంటే మాత్రం నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే కంపల్సరీగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆషామాషి వ్యవహారం అనేటువంటి వ్యక్తి కాదు, మనకి సుపరిచితుడు. చాలాసార్లు డిబేట్లో మనం చూసాం. జనసేన పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తి. అంటే టోటల్గా నాగబాబు గారు లాంటి వ్యక్తే ఆయనకి సాయం చేసి ఆయన ముందుకు వచ్చారనంటే ఇంక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి, ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి, ఏంటి అనేటువంటి విషయం పూర్తి వివరాలుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటే మాత్రం
ఈ నెంబర్కి కాల్ చేయండి. నాగార్జున ఆయన పేరు, 9121205758. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే, ఆయన పరిస్థితి ఏంటంటే తెలుసుకోవాలనుకుంటే ఆయనకి ఫోన్ చేస్తే వివేక్ గారి నెంబర్ ఇస్తారు. ఆ వివేక్ గారికి ఫోన్ చేసి ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ట్రీట్మెంట్ జరుగుతూనే ఉండాలి. ట్రీట్మెంట్ జరుగుతున్నంత కాలం అంటే కొంత పర్లేదు తన విధానం వరకు. ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఆపేస్తాం, ఆ ట్రీట్మెంట్ ఖర్చుతో కూడుకున్నటువంటి విధానం కూడా అనేటువంటి విధానం తెలుస్తుంది. ఒకవేళ ట్రీట్మెంట్ కానీ ఆగిపోతే మొత్తం స్టక్ అయిపోతాయి. స్టక్ అయిపోయినంటే జాయింట్లు అనేవి పాడైపోతాయి. జాయింట్లు పాడైపోతే ఇక అయిపోయినట్టు సీన్. కాబట్టి అంత ప్రమాదకరమైనటువంటి విధానం. కాబట్టి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉండాలి. బట్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాధ కలిగింది నాకు. దీని మీద ఖచ్చితంగా వీడియో చేయాలనేటువంటి విధంగా కొంతమంది సలహా మేరకు ఈ వీడియో ఖచ్చితంగా చేయాలనేటువంటి విధంగా అయితే మాత్రం ఫస్ట్ వీడియో ఇదే చేస్తున్నాను. మరి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చినటువంటి నెంబర్కి సంబంధించి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కొంచెం ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మాట్లాడతారు. అంటే నేను ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవడానికి ప్రయత్నం చేసేటువంటి చేయండి, ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు. మరేమీ